భారతీయుడిగా ఒక గర్వపడుతున్న సందర్భం. సుదీర్ఘకాలం బానిస దేశంగా బ్రతికినటువంటి భారతదేశం ఇవాళ మనల్ని బానిసలు చేసుకున్నటువంటి దేశాల మీదన దేశాలు కూడా మనం ఇచ్చే ఉద్యోగాల కోసం అప్పట్లో బైడెన్ మాట్లాడినప్పుడు చెప్పాను నేను. మనోళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారంటే మా దేశంలో ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు అన్నటువంటిది. ఏదైతే బోయింగ్తో మనం అప్పుడు ఒప్పందాలు చేసుకున్నాయి, ఇండియన్ ఎయిర్లైన్స్ వీళ్ళందరూ కూడా దాదాపుగా 300 400 దాదాపు 1000 దాకా విమానాలకి ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా మా దేశంలో ఒక 10,000 మందికో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, భారతదేశానికి థ్యాంక్స్ అని చెప్పుకున్నాడు అప్పుడు బైడెన్. అప్పుడు చెప్పా, అమెరికా వాడికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి భారతదేశం పెట్టుబడుల్ని థ్యాంక్స్ అని చెప్పి. ఇప్పుడు అట్లాగే బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారతదేశానికి వచ్చాడు. తాజాగా ఆయన చెప్తున్నాడు, భారతీయ సినిమా రంగం ఇదివరకు అక్కడోళ్ళని చూసి మనం నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు మనోళ్ళని చూసుకుని అక్కడ నేర్చుకుంటున్నారు. మనోళ్ళు ఇప్పుడు బ్రిటన్లో సినిమాలు తీయడానికి వెళ్తున్నారు. దాంతో థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయన. ముంబైలోని సబర్బన్ అంధేరిలో ఉన్న యశ్రాజ్ ఫిలిమ్స్ స్టూడియోని కీర్ స్టార్మర్ ఆయన సందర్శించి యశ్రాజ్ సంస్థ సీఈఓ అక్షయ్ వేదానితో పాటు చైర్పర్సన్ ఆదిత్య చోప్రా, ఆయన భార్య రాణి ముఖర్జీతో స్టార్మర్ కలిశారు. భారత సినీ నిర్మాణ సంస్థలు బ్రిటన్లో సినిమాలు చిత్రీకరించబోతున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. దీనివల్ల మా దేశానికి పెట్టుబడులు వస్తాయి, అంటే బ్రిటన్కి భారత్ నుంచి మా దేశంలో ప్రజలకు ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయి అంటూ స్టార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ నిర్మాణానికి బ్రిటన్ ఓ ప్రపంచ స్థాయి వేదిక అని చెప్పుకొస్తూ బాలీవుడ్ మళ్ళీ బ్రిటన్కి తిరిగి వస్తోంది. వచ్చే ఏడాది 3 బాలీవుడ్ చిత్రాలు బ్రిటన్లో నిర్మాణం కాబోతున్నాయి. మా దేశానికి లబ్ధి చేకూరబోతుంది. ఇది కూడా వాణిజ్య ఒప్పందం లాంటిదే. సినిమాల చిత్రీకరణ వల్ల 2 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడతాయి అంటూ చెప్పుకొచ్చారు. అంటే భారతీయ సంస్థలు వెళ్ళి బ్రిటన్లో షూట్ చేస్తే సంతోషపడే పరిస్థితికి బ్రిటిష్ వాడు వచ్చాడు. అంటే ఒకప్పుడు మీకు పరిపాలన చేత కాదు, మీకు ఏం చేతచ్చని, అందుకనే మీకు స్వతంత్రం ఇవ్వకుండా ఇన్నేళ్ళు పరిపాలించామని చెప్పినోడు, ఈవెన్ స్వతంత్రం ఇచ్చే రోజులు కూడా అట్లాంటి కామెంటే చేసినోడు ఇవాళ భారతీయులు వచ్చి మా దేశంలో 4 షూటింగులు చేసుకోండి బాబు అని అడుక్కునే స్థితికి అది వచ్చింది. దాన్ని దాటి టాప్ 3 ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పరుగులు పెడుతోంది.